వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో ప్రెగ్నెన్సీలో హార్ట్కి సంబంధించి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలాంటి హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోకూడదు, సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, పెరిపార్టమ్ కార్డియోమయోపతి అది తగ్గిపోతుంది, అది కూడా తగ్గిపోతుంది. సో పెరిపార్టమ్ కార్డియోమయోపతి పేరు మనం ఒకవేళ చూస్తే, పార్టమ్ అంటే డెలివరీ, పెరి దాని అరౌండింగ్ అంటే డెలివరీతో పాటు ఉండేది. కార్డియోమయోపతి, కార్డియో ఈజ్ హార్ట్, మయోపతి అంటే పనిచేసే తీరు సరిగ్గా లేదు. సో డెలివరీ అరౌండ్ టైంలో హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గింది. సో ఈ పెరిపార్టమ్ కార్డియోమయోపతి యాజ్ ఎ డెఫినేషన్ డెలివరీకి ఒక మంత్ ముందు అండ్ డెలివరీ అయిన 6 నెలల తర్వాత కూడా హార్ట్ అనేది పంపింగ్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఇది పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటాం. బికాస్ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గింది కాబట్టి ఆ వ్యక్తికి ఆయాసము, కాలు వాపులు రావడము, బీపీ తగ్గడము, అలాగే సివియర్ కేసెస్ లో ఆర్గన్ డిస్ఫంక్షన్ ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. పెరిపార్టమ్ కార్డియోమయోపతి వ్యక్తికి వచ్చినప్పుడు డెలివరీ మేనేజ్ చేయడం కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. బికాస్ హార్ట్ ఆల్రెడీ వీక్ గా ఉంది అండ్ డెలివరీ టైంలో అడిషనల్ స్ట్రెస్ అవుతుంది బాడీకి. కాబట్టి డెలివరీ ఛాలెంజ్ అయ్యి మదర్ అండ్ చైల్డ్ రెండు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెరిపార్టమ్ కార్డియోమయోపతి డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్, అలాగే దాన్ని మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. ఇవి నార్మల్ డెడికేటెడ్ గా ఉన్న సెటప్స్ లోనే చేయాలి. లైక్ బోత్ కార్డియాలజిస్ట్ కానీ, క్రిటికల్ కేర్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ ఆర్ స్కిల్డ్ ఆబ్స్టెట్రిషియన్ ఉన్న సెటప్ లో డెలివరీ చేయడం ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఉండే సెటప్స్ లో ప్రాబబ్లీ అంత మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో వీటిని ఐడెంటిఫై చేయడము, రికగ్నైజ్ చేయడము అండ్ ప్రాపర్ గా మేనేజ్ చేయడం ద్వారా బోత్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ని మనం కాపాడే ఉంటుంది. వీటిలో ఎక్కడైనా కొంచెం లోపమైనప్పుడు 2 ప్రాణాలు ఒకటి కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి 2 ప్రాణాలు మనం కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి బోత్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ఇద్దరిని మనం సేవ్ చేయడానికి డెడికేటెడ్ ఒక టీం వర్క్ తో చేస్తే ఆ రెండింటిని మనం సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి అవేర్నెస్ ఇంపార్టెంట్, వీటి రికగ్నిషన్ ఇంపార్టెన్స్, అలాగే దానికి తగ్గట్టు స్కిల్డ్ టీమ్ వీళ్ళని మేనేజ్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అవేర్నెస్ అంటే ఎలా చెప్తాం డాక్టర్ గారు? అంటే ఒక నార్మల్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ ఎలా అయితే ఉంటాయో, ఒక వ్యక్తి ఆర్ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రాపర్ టైమ్స్ లో చెకప్స్ చేసే అవకాశం ఉంటుంది. మీ గైనకాలజిస్ట్ ఆర్ మీ ఆబ్స్టెట్రిషియన్ చెకప్ చేస్తూ ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు సిమ్టమ్స్, బేబీ హెల్త్ ఎలా ఉంది, అలాగే మదర్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేస్తూ ఉంటారు. నార్మల్ గా ఉండే సిమ్టమ్స్ కాకుండా ఒకవేళ అన్యూజువల్ గా ఏమైనా లేడీకి ఆయాసం వస్తుంది, కాలు వాపులు అవసరానికి మించి ఎక్కువ అవుతున్నాయి, లైయింగ్ డౌన్ కూడా ఇబ్బంది అవుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే దెన్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. దెన్ ఆ గైనకాలజిస్ట్ ఆర్ ఆబ్స్టెట్రిషియన్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయడము, లేదా డైరెక్ట్ గా ఫిజిషియన్ కి లేదా కార్డియాలజిస్ట్ కి రిఫర్ చేయడం. అండ్ ఒకవేళ నా దగ్గరికి వచ్చినప్పుడు బేసిక్ టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడం. ఒకసారి ఐడెంటిఫై చేసినప్పుడు ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, సివియర్ కేసెస్ లేదా పెరిపార్టమ్ కార్డియోమయోపతి అవుతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. దానికి తగ్గట్టు డెడికేటెడ్ టీమ్ గా మేనేజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ పేషెంట్స్ కి నార్మల్ డెలివరీ మేము అలౌ చేయము. బికాస్ నార్మల్ డెలివరీ అయినప్పుడు హార్ట్ తట్టుకోలేని పరిస్థితి, వీళ్ళకి సిజేరియన్ సెక్షన్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఆ సిజేరియన్ సెక్షన్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేయాలి. బికాస్ సిజేరియన్ సెక్షన్ చేయడానికి బేబీ మెచ్యూరిటీ ఇంపార్టెంట్. అర్లీగా మనం సెక్షన్ చేస్తే బేబీ అవుట్ సైడ్ వరల్డ్ సర్వైవ్ కాకపోవచ్చు. అలాగే లేట్ చేసే కొద్దీ, ప్రతి దినం గడిసే కొద్దీ మదర్ హెల్త్ మనం కాంప్రమైజ్ చేస్తున్నాము, అలాగే చైల్డ్ హెల్త్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. సో ఆ స్వీట్ టైం మనం చూడాలి. సో అప్రాక్సిమేట్లీ 32 to 36 వీక్స్ మేము చూస్తాము. సో అరౌండ్ 32 to 34 వీక్స్ దాటిన తర్వాత రిలేటివ్లీ సేఫ్ జోన్, వేర్ మదర్ కి అడిషనల్ స్ట్రెస్ ఇవ్వట్లేదు, అలాగే బేబీ మోస్ట్లీ సర్వైవ్ అవ్వడం. సో వీటిల్లో అందుకే నియోనాటాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ బేబీ ఎంతవరకు మెచ్యూర్ అయ్యారో, ఎప్పుడు డెలివర్ చేయొచ్చో చెప్పడం, అండ్ మదర్ హెల్త్ అంతవరకు కాపాడడానికి కోసం మేము మందులు అవి ఇచ్చి దాన్ని సపోర్ట్ చేయడం. అండ్ ఒకసారి ఆ రైట్ టైం అయినప్పుడు డెలివరీ కండక్ట్ చేసి ఆ ప్రెగ్నెన్సీ పాయింట్ ని మనం రిమూవ్ చేసిన తర్వాత అటు బేబీ రికవర్ అవుతుంది, అలాగే మదర్ మీద అడిషనల్ స్ట్రెస్ పడకుండా ఇప్పుడు మదర్ రికవర్ అయ్యే ప్రయాణం జరుగుతుంది. సో ఇవన్నీ క్లోజ్ ఇంటర్ప్లే అవుతుంది. కాబట్టి టీమ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రాపర్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ చాలా క్రిటికల్ అవుతుంది పేషెంట్స్ లో.
మీరు చెప్పినట్లుగా డాక్టర్ గారు కాళ్ళు వాపులు అనేది ప్రెగ్నెన్సీలో చాలా సర్వసాధారణంగా చూస్తుంటాం కదా. కరెక్ట్. ఇది గుండెకి సంబంధించిందని ఎలా తెలుస్తుంది? సో కాలు వాపులు ఒకటే చూడకూడదు. అన్ఫార్చునేట్లీ మనకి సిమ్టమ్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అనేక జబ్బులు ఉన్న సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. సో మీరు అన్నట్టు వాపులు ప్రెగ్నెన్సీలో కామన్ గానే ఉంటాయి. ఆ వాపులు ఒకటే ఉన్నాయి, బట్ అదర్వైజ్ మదర్ బానే ఫీల్ అవుతున్నారు, ఆయాసం లేదు, నార్మల్ పనులు చేసుకోగలుగుతున్నారు, దెన్ నో నీడ్ టు వరీ. బట్ యాజ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ 5th మంత్ అలా వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. సో బీపీ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో బీపీ కూడా పెరుగుతుంటే బహుశా బీపీ పెరిగి బీపీ వల్ల కూడా మదర్ హెల్త్ ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా అనేది ఒక ఇష్యూ ఉంటుంది. సో మీ యాంటీనేటల్ చెకప్స్ అందుకే ఇంపార్టెంట్. యాంటీనేటల్ చెకప్స్ లో మీ ఆబ్స్టెట్రిషియన్ చెక్ చేసి మీ ప్రెగ్నెన్సీ కోర్స్ స్మూత్ గానే అవుతుందా, ఏమైనా అన్ఈవెన్ ఇష్యూస్ అవుతున్నాయా, కొన్నిసార్లు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, వాటి బట్టి కూడా నిర్ధారిస్తారు. సిమ్టమ్స్ ఏమీ లేవు, మదర్ బానే ఫీల్ అవుతున్నారు, ఉట్టి వాపులు, నో నీడ్ టు వరీ. బట్ వాపులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఆయాస్ పడుతున్నారు, లేదా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, యూరిన్ అవుట్పుట్ డ్రాప్ అవుతుంది, లేదా ఇతర ఏదైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయి, లైక్ జాండిస్ ఏమైనా వస్తుంది, ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతున్నాయి, ఇవన్నీ కాంప్లికేషన్స్ అవుతున్నాయి. అప్పుడు అర్లీగా ఐడెంటిఫై చేయాలి, అర్లీగా ఇంటర్వ్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు డాక్టర్ గారు.